అందరికీ నమస్కారం. మా జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో వన్ ఆఫ్ ది పాపులర్ ప్రోడక్ట్స్ ఏంటి అంటే ప్యాడీ తోరణ్ అనమాట. ఈ ప్యాడీ తోరణ్ అంటే తోరణంలాగా మన వాకిట్లో కట్టుకునేటట్టు ఉంటుంది. అందులోనే మేము ఏంటంటే సైడ్కి వేసేవి లేదు గార్డెన్లో మామూలుగా హ్యాంగ్ చేయడానికి వీలుగా ఉండేటట్టు ఇలా కుచ్చులు కూడా తయారు చేయించడం జరిగింది. ఇది ఈచ్ బంచ్ వచ్చి కేజీ బంచ్ అనమాట. సో ఒక్కొక్క కుచ్చులో మీకు కేజీ ధాన్యం వరకు ఉంటుంది. అండ్ యునీక్నెస్ ఏంటి అంటే జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఈ అల్లుతున్న వ్యక్తి కానీ అలాగే రైతు పండించిన రైతు కానీ ఇద్దరు మాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు అనమాట. దానివల్ల ఏంటంటే యూజువలీ వరి పూర్తిగా ఎండకుండానే అల్లడం జరుగుతుంది. దానివల్ల పురుగు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఏదైనా న్యాచురల్ ప్రోడక్ట్ ఇలా రెస్పాండ్ అవ్వడం, నేచర్కి రెస్పాండ్ అవ్వడం అన్నది కామన్. బట్ ఏంటంటే కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారంటే అయ్యో పురుగు పట్టింది, నేను దీన్ని ఎలా తగిలిస్తాను అని. అలాంటి ఏమంటారు సందేహం ఏమీ అవసరం లేదు. పురుగు పట్టినా కూడా ఒకసారి దులిపి ఎండలోనే కదా మనం తగిలించేది, ఏదైనా పక్షులు వచ్చి తినడానికే కదా. సో ప్రాబ్లం లేకుండా మీరు తగిలించవచ్చు. బట్ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో తయారు చేసే ప్యాడీ తోరణ్స్ వాళ్ళు ఆ పురుగు వస్తుంది ఆ కంప్లైంట్ని అడ్రస్ చేయడానికి డీడీటీని స్ప్రే చేస్తున్నారనమాట. అది ఎంత హార్మ్ఫుల్ కెమికల్లో మనందరికీ తెలుసు. సో ఆ డీడీటీ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుంది, మనం పక్షుల కోసం ప్యాడీ తోరణ్, పక్షుల కోసం పెట్టిన వడ్ల తోరణం, వడ్ల కుచ్చులు అవి తింటాయని పెట్టింది, కావాలని పిలిచి వాటికి పాయిజన్ పెట్టినట్టు. సో అలాంటిది జరగకూడదు, అలా మనం చేయకూడదు అన్న ఉద్దేశంతో పర్సనల్గా ఇది వరి పండిస్తున్న రైతుతోనూ ఇంటరాక్ట్ అయ్యాం. అతన్ని ఏ కెమికల్ వాడకుండా పండించాలి, అలాగే అల్లే అతను కూడా ఇవి నిలువ ఉండాలి అని ఏ కెమికల్ వేయకూడదు. అల్లిన అట్లీస్ట్ ఒక 5 రోజుల నుండి వారం రోజుల లోపు మాకు వచ్చేయాలన్నమాట. సో అంత జాగ్రత్తగా చేయిస్తున్నాం కాబట్టి మీరు నిశ్చింతగా తీసుకోవచ్చు వీటిని. అండ్ పక్షులు కూడా హాయిగా తింటాయి. అండ్ మాకు కస్టమర్స్ ఏంటంటే మళ్ళీ ఈ ప్రోడక్ట్ని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. పక్షులు వస్తున్నాయి, ఇంటికి పిట్టలు వస్తున్నాయి, మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు, చిన్నపిల్లలు భలే సంతోషపడుతున్నారు అంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. చూసారు కదా, తప్పకుండా రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ.